తిరుపతిలో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తిరుపతిలో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్నటి ఉదయం నుంచి ఆగకుండా కురుస్తూ ఉండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కుండపోతకు శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన భక్తులు వారి బస చేసిన ప్రాంతానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద భక్తులు గొడుగులు వేసుకుని స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు భక్తులు రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వర్షంలో తడుస్తూనే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూడాల్సి వస్తుంది.